హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో నార్మల్ ఒక మ్యూజిక్కి జస్ట్ సింపుల్గా ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో నేను మీకు చూపిస్తా. రైట్ గైస్, ఈ ఆడియోకి అయితే మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేయండి, ఆ తర్వాత యూజ్ ఆడియో మీద క్లిక్ చేయండి, ఆ తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయడంతో మన గ్యాలరీ ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ అయితే చూపిస్తాయి. ఇప్పుడు మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేది కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఆ మ్యూజిక్కి సింక్ అవుతుందో అవైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ చేయండి. కొన్నిట్లో ఏంటంటే డైరెక్ట్గా అది సింక్ అయితే చేసుకొని ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో స్లైడ్స్ కానీ ఏదైనా ఇస్తుంది. దీంట్లో మన దాంట్లో ఏంటంటే అప్డేట్ వర్షన్ కాదు. సో దాట్ మనకి ఇక్కడ ఒక్కొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది, ఎంత ఆడియో వరకు సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇలా అయితే కొంచెం కొంచెం అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ సింబల్ అయితే క్లిక్ చేయండి. కొన్ని ఆడియోస్కి మాత్రమే మనకైతే అలా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. కొన్ని ఆడియోస్ ఏంటంటే సేవ్ వితౌట్ ఆడియో అనేది వస్తుంది. అదేంటంటే ఆడియో అనేది లైసెన్స్ వర్షన్, సో దాట్ మనం యూజ్ చేయడానికి అయితే ఉండదు. దానికోసం ఏం చేయొచ్చు అంటే మనం అయితే ఈ రీల్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా నాకు మ్యూజిక్ అనేది ఈ వీడియోకి యాడ్ అయిపోయి నాకైతే గ్యాలరీలో అయితే సేవ్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్. ఇలా కాకుండా మీకు వితౌట్ మ్యూజిక్ అనే వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ అనే ప్రాసెస్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్స్ట్ అనే ప్రాసెస్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి. రైట్, ఇదైతే అప్లోడ్ అయితే అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని అంటే మన రీల్స్లోకి అయితే వెళ్ళాలి. రైట్, ఇక్కడ మనదైతే రీల్ అనేది అప్లోడ్ అయితే అయిపోయింది. దాని 3 డాట్స్ క్లిక్ చేసి లింక్ అనేది కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్లో మనకైతే ఇన్స్టా అనేది వెబ్సైట్ అయితే ఉంటుంది. అవి ఇన్స్టా అనేది సెర్చ్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ఇలా బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మనం కాపీ చేసిన లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కింద వీడియో అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఎర్రర్ చూపిస్తుంది, కాకుండా మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. రైట్ గైస్, ఇలా డౌన్లోడ్ అయిన వెంటనే మీరైతే ఏదైతే అప్లోడ్ చేశారో ఆ వీడియో అనేది వెంటనే డిలీట్ అయితే చేయండి. ఇలా సింపుల్గా మన ఫొటోస్కి ఆడియో అనేది సెట్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఉపయోగించి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.